కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించింది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఎంపీలు కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. కారు, కమలం పార్టీల ఎంపీలు హాజరు కాలేదు. సమావేశ నిర్ణయాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని నిర్వహించింది రేవంత్ సర్కారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశానికి అధ్యక్షత వహించగా ఈ భేటీకి 8 లోక్సభ సభ్యులు ఉన్న బీజేపీ హాజరు కాలేదు. అదేవిధంగా 4 రాజ్యసభ సభ్యులున్న బీఆర్ఎస్ కూడా డుమ్మా కొట్టింది. రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అందరూ హాజరైతే రాష్ట్ర సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళితే కేంద్రం దగ్గర గట్టిగా నిలదీయవచ్చునని ప్రభుత్వం భావించింది. కానీ కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు మాత్రమే ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అఖిలపక్ష ఎంపీల సమావేశంలో 28 అంశాలపై చర్చ జరిగినట్లుగా భట్టి మీడియాకు తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై చర్చించామని, రాష్ట్రానికి రావాల్సిన అంశాలను కేంద్రం నెరవేర్చాలని కోరుతూ ప్రతిపాదనలు ఇప్పటికే ఇచ్చామని, మళ్లీ ఇస్తామని కూడా ఆయన చెప్పారు. సమావేశానికి కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించామని, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించినా రాలేదని భట్టి తెలిపారు. విభజన చట్టం నుంచి రావాల్సిన రాష్ట్ర హక్కులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఎంపీలందరికీ వివరాలు పంపిస్తామని చెప్పారు. పార్లమెంట్లో కేంద్రం మీద ఒత్తిడి చేయాలని, ఇందుకోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలని కోరారు. 1 వారం గడువు ఇచ్చి మరో సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పుడైనా బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు వస్తారని ఆశిస్తున్నామని భట్టి చెప్పారు. ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ సమావేశం మీకు కొంత సమయం కావాలి, 1 వారం రోజులు ముందు చెప్పాలా నాకు అని అంటే కూడా దానికి కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికైనా తప్పనిసరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా వస్తారు, కలిసి వస్తారు. రాష్ట్ర అభివృద్ధి మనందరి లక్ష్యం అని, మాతో కలిసి వస్తారని, రిప్రజెంట్ చేయడానికి వస్తారని ఆశిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని, నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఒక్కరోజు ముందే సమాచారం ఇవ్వడం వల్ల, ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడం వల్ల అఖిలపక్ష ఎంపీల సమావేశానికి తమ పార్టీల ఎంపీలు హాజరు కాలేకపోతున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖ ద్వారా తెలియజేశారు.